మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు. ఒక ఆఫీసర్ కి 10 o'clock నుంచి మొదలైతే 6 o'clock వరకు పరిపూర్ణంగా చేయడానికి మా వంతు సహకారం యాజ్ డాక్యుమెంట్ రైటర్స్ వీఆర్ ఎక్స్టెండింగ్ సార్. we can volunteer in this particular aspect sir. Where you are having a problem sir, kindly let us know so that we can come forward and we can collectively do something sir. ఇప్పుడు ఫీల్డ్ కెళ్ళి ఉన్న సమస్యలతోటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు నిజంగా మన బాలాజీ కానీ సంతోష్ శ్రీనివాస్ ముగ్గురు నలుగురు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చెప్పినవి కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ దాన్ని కూడా ఫీల్డ్ లో వాళ్ళు ఫేస్ అవుతున్న టెక్నికల్ ఇష్యూస్ ని కూడా మన దగ్గర ప్రస్తావించడం జరిగింది. వాళ్ళ సమస్య అంతా కూడా డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మా సమస్య అంతా కూడా ఇది సాఫీగా ముందుకోవాలి, టెక్నికల్లీ ఛాలెంజెస్ ముందుకు రావడం అనేది మా అంశం సార్. అంతకంటే ఎక్కువ వాళ్ళ ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా అదే సార్. గవర్నమెంట్ కు ఎల్ఆర్ఎస్ విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ మనకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి ప్రాసెస్ అసలు 8 స్టెప్స్ కంప్లీట్ కావట్లేదు సార్. ఎవరైనా చేసిన వాళ్ళు సబ్ రిజిస్టర్లు ఉన్నా సరే, డాక్యుమెంటర్లు ఉన్నా సరే, ఒక్కసారి లేచి నిలబడండి వాళ్ళకి అందరం ప్లాన్ కొడదాం. మనం ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్క డాక్యుమెంట్ అయినా శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ అనేది ఒక డాక్యుమెంటే కాదు. ఎల్ఆర్ఎస్ అనేది అసలు అవనే జరగలేదు. ఎల్ఆర్ఎస్ జరిగే అవకాశమే లేదు అంటున్నారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం మళ్ళీ ఎంఈడి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు. అంటే ఈ ప్రొసీడింగ్ రావడానికి ఒక మాత్రమే ఇక్కడ మాకున్నటువంటి సంబంధం ఏంటంటే అది మాత్రమే. ఇంకోటి హెల్ప్ డెస్క్ అన్నారు. హెల్ప్ డెస్క్ మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి ఎంసీని కూడా అంటే మున్సిపల్ కమిషనర్ కూడా హెల్ప్ డెస్క్ పెట్టించారు. సో మనం ఎల్ఆర్ఎస్ సంబంధించిన హెల్ప్ డెస్క్ లేవని కాదు, ప్రతి మున్సిపల్ ఆఫీస్లో ఉంది. వాళ్ళు లేకపోతే మీరు కలెక్టర్ డైరెక్ట్ చెప్పచ్చు. ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ స్కీము, కానీ రిజిస్ట్రేషన్ లో కాదు. సైమల్టేనియస్లీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నట్లయితే సేఫ్టీ ఇక్కడ రావాలి. కానీ ఎల్ఆర్ఎస్ మొత్తం కూడా మున్సిపల్ వాడాలి. సో వాళ్ళు అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. సో ఇది ప్రెసెస్ గురించి. ఇంకా మీరు కాపాడేటర్ కుతులపూర్ అడ్వకేట్ కూడా ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే చెక్ స్లిప్ టైప్ చేస్తుంటే అందులో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అడుగుతుంది. అది ఏ ఎంటర్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం. అండ్ ఈరోజు 12th లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? 31st. మీరు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడానికి నియర్లీ 3 days పడుతుంది. 31st ఓన్లీ ఫర్ డిబేట్, నాట్ ఎల్ఆర్ఎస్. ఓకే. ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా డేట్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఇంతవరకు డేట్ ఏం లేదు. ఓకే సార్. మీ ప్రాబ్లం ఏంటంటే 3 రోజులు పడుతుంది. లేదు మీరు చెప్తున్నారు ఈ టైం లిమిట్ అనేది చాలా తక్కువ కదా, అందుకని చెప్తున్నారు. టైం లిమిట్ అనేది రిబేట్ కి అంటున్నారు కదా. చెక్ స్లిప్ లో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అనేవి. నమస్తే అండి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్టర్స్కి, డాక్యుమెంటేటర్స్కి, ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత 4 సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మీకు తెలిసినాయే. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు, కానీ అనాథరైజ్ లేఅవుట్స్ పొరపాటున గతంలో జరిగిన వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మీ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 25 లక్షల ప్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయని, 13,000 లేఅవుట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక గణాంకాలు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, ఎంఏయుడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ పర్టికులర్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదలుచుకుంటే, అది కూడా సేల్ డీడ్ చేసుకోదలుచుకుంటే, ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా రిజిస్ట్రేషన్
డిపార్ట్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. దానికి ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ప్లాట్ని సేల్ చేసుకోదలుచుకుంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేనట్లయితే ఎంయూడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టేసి దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మార్చి 31 వరకు మీరు చేసుకున్నట్లయితే మనం కట్టాల్సిన దాంట్లో దాదాపు 25% రిబేట్ ఉంది. కాబట్టి ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎల్ఆర్ఎస్ ఒకటి ఏ లేఅవుట్ అయినా రెగ్యులర్ లేఅవుట్ అనాథరైజ్డ్ లేఅవుట్ని చేయకూడదు, అందులో కొనకూడదు. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి టౌన్ ప్లానింగ్లో కానీ. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరైతే ఎల్ఆర్ఎస్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, 1000 రూపాయలు ఫీజు కట్టున్నారు, లేఅవుట్ కట్టున్నారు, వాళ్ళు రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మ్యాండేటరీ కాదు, వాళ్ళకి ఆప్షనల్. వాళ్ళు కట్టుకుంటే మంచిది. కానీ ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేల్ డీడ్ ద్వారా ఎల్ఆర్ఎస్ అప్లై చేయదలుచుకున్నారు, వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా వాళ్ళు ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.